భారతదేశానికి దశాబ్ద కాలంగా దౌత్య మిత్ర దేశంగా ఉన్నటువంటి సైప్రస్‌లో ఇప్పుడు టర్కీకి చెందినటువంటి F-16 ఫాల్కన్ యుద్ధ విమానాలైతే పార్కింగ్ చేయడం జరిగింది. అంటే అక్కడ వాటిని మోహరించారు. వాటితో పాటు ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా టర్కీ అయితే మోహరించినట్లుగా మంత్రిత్వ శాఖే ప్రకటించింది. టర్కీ మంత్రిత్వ శాఖ అంకారాలో. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మొన్న ఇరాన్కి చెందినటువంటి ఒక డ్రోను ఇటు టర్కీ మీదకి వచ్చింది. అలాగే అక్కడ ఐరోపా బేస్ అయినటువంటి ఒక ఎయిర్ బేస్ మీద కూడా ఈ హెజ్బొల్లాలు ఒక డ్రోన్ విడిచిపెట్టారు. దాంతో ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఉనికిని పెంచేశారు. వాళ్ళ స్థావరాల్లో కాకుండా మరో 2-3 స్థావరాలను పెంచేశారు. సైప్రస్ అనేది భారతదేశానికి ఒక మంచి మిత్ర దేశం. దౌత్యపరంగా ఇది చాలా కీలకమైనటువంటి దేశం. ఎందుకంటే ఒకవైపు ఐరోపా, మరొక వైపు ఏమొచ్చేసి మధ్యప్రాచ్యం, మరొక వైపు ఏమొచ్చేసి నార్త్ ఆఫ్రికా. సో ఇలాంటి కీలకమైనటువంటి భౌగోళికం ఉన్నటువంటి ప్రదేశం ఈ సైప్రస్. అందుకే మనం అక్కడ కొన్ని ప్రయోజనాలు కూర్చడానికి కొన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యుద్ధ తీవ్రత మొదలైందంటే ఈ ఐరోపా, టర్కీ ఇవన్నీ యుద్ధ తీవ్రతను మొదలు పెడితే మన యొక్క ప్రయోజనాలకి చాలా దెబ్బ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇరాన్ నుండి ఏదైనా ప్రమాదం వస్తే రక్షించుకోవడానికి మాత్రమే ఇక్కడ మోహరించామని చెప్తున్నాయి. ఇటు టర్కీ కూడా ఆందోళన చెందుతుంది. మొన్న ఇరాన్కి చెందినటువంటి ఒక డ్రోన్ వచ్చి ఇక్కడ పడింది, ఎక్కడ టర్కీ మీద. సో టర్కీ హెచ్చరించడమే కాకుండా ఇప్పుడు అవసరమైతే యుద్ధం కూడా చేయడానికి ఇదేమొచ్చేసి సిద్ధపడిపోతుంది. సో ఏ విధంగా చూసినా భారత్ని ప్రత్యక్షంగా లాగకపోవచ్చు, కానీ మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు భారతదేశం అయితే నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాగా నిశ్చితంగా పరిశీలించడం తప్ప ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళలేం. పరిస్థితులు అదుపులోకి రావాలంటే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఏ ఒక్క దేశం మీద లేవు. అన్ని దేశాలు కూడగట్టుకొని మొత్తం అన్నీ కూడా ఒక ముఖ్యంగా అన్ని దేశాలు ఏకమవ్వాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా తీసుకునేటటువంటి నిర్ణయాల మీద ఇప్పుడు అక్కడ యుద్ధం అయితే ఆధారపడి ఉంటుంది. ఇరాన్ పూర్తిగా లొంగకపోతే అమెరికా కూడా ఇప్పట్లో యుద్ధం ఆపే పరిస్థితే లేదని తెగేసి చెబుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ యుద్ధం మధ్యలోనే ఆపేస్తే మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అలాగే అమెరికాకి ఈగో కూడా. ఇప్పుడు వదిలేస్తే ఆమె ఇరాన్ దగ్గర ఓడిపోయాము అనే ఒక ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టదు. ఏదేమైనా సరే మధ్యప్రాచ్యం అన్ని విధాలుగా ఇది చుట్టుకుంటుంది. అన్ని దేశాలకు కూడా రోజు రోజుకి ఒక్కొక్క దేశం 2 దేశాలు పెరుగుతూ వస్తున్నాయి. ఏదేమైనా సరే యుద్ధాలు అనేవి ప్రపంచానికి వినాశనం. ఈరోజు చూడండి, చమురు ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ అందుబాటులోకి రావడం లేదు. గ్యాస్ ఇక కొన్ని హోటల్స్ అయితే మూసేశారు భారతదేశంలో. సో మిగతా దేశాలు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు ఈ చమురు ధరలు పెంచేసాయి, మళ్ళీ తగ్గించాయి, మళ్ళీ ఇప్పుడు పెంచాయి. 300 మిలియన్ల బ్యారెళ్ళు మాత్రమే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటికి తీసి ఇవ్వాలని చూసాయి ఈ చమురు కంపెనీకి. మళ్ళీ ఏమొచ్చేసి వద్దు వీటిని ఉపయోగించొద్దని ఐరోపా దేశాలు ఒక నిర్ణయం తీసుకొని దానివల్ల మళ్ళీ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది.